अल्हम्दुलिल्लाह अस्सलातु वस्सलामु अला अशरफुल मुरसलीन नबीना मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह। బాగున్నారా అందరూ? అల్హమ్దులిల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. నిన్న ఏ నియమం చదువుకున్నామో ఎవరైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తన్వీన్ నూనె సాకిన తర్వాత ఆ, హల్కి యొక్క ఈ యొక్క హురుపే తహజీ యొక్క అక్షరాల్లో గొంతు భాగం నుంచి వచ్చే హల్కి యొక్క అక్షరాన్ని ఇజహార్ చేస్తూ త్వరగా స్పష్టంగా నూనె యొక్క శబ్దాన్ని తీసి చదవాలన్నారు షేక్. దేనిని ఇజహార్ చేయాలి? హంజాహా హైన్హా గైన్. వాటిని కాదు ఇజహార్ చేయాల్సింది. తన్వీన్ నూనె సాకిన్లో ఉన్న నూన్ శబ్దాన్ని ఇజహార్ చేయాలి. ఆ ఆరు అక్షరాలు మనకు ఏం సూచిస్తున్నాయి అంటే తన్వీన్ లేదా నూనె సాకిన్లో ఉన్న నూన్ శబ్దాన్ని ఇజహార్ చేయాలి అని సూచిస్తున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు 4 ఆప్షన్స్ దొరుకుతున్నాయి. తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి, లేదా దాన్ని మార్చి చదవాలి, మీమ్గా మార్చి చదవాలి, లేదా ఇద్గామ్ అక్షరాల్లో ఏ అక్షరం అయితే వస్తుందో ఆ ఇద్గామ్ అక్షరంగా మార్చి చదవాలి, లేదా శబ్దాన్ని దాచివేసి ఇఖ్ఫా చేయాలి. 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఈ 4 ఆప్షన్స్ తర్వాత వచ్చే అక్షరముని ఏం చేయాలి అని కాదు. తన్వీన్ లేదా నూనె సాకిన్లో వస్తున్న ఇక్కడ కనపడుతుంది కదా నూన్ శబ్దము, ఈ నకారం ఉంది కదా, ఈ నకారం గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఇది మన ఈ ఎక్సర్సైజ్ చేసే మొత్తం ఎక్సర్సైజ్ దేని గురించి? తన్వీన్ లేదా నూనె సాకిన్లో వస్తున్న నూన్ శబ్దాన్ని ఏం చేయాలి అనే దాని మీదే ఉంది, కానీ దాని తర్వాత వచ్చే అక్షరాన్ని చదవాలా దాచిపెట్టాలా అది కాదు మనం చేస్తున్నది. ఓకేనా? అర్థమైందా? డౌట్గా ఉందా? ఏది షేక్ అర్థమైంది, నేను చెప్పండి. తన్వీన్ లేదా నూనె సాకిన్లో ఈ చివర్లో నూనె ఏదైతే వస్తుందో ఈ శబ్దాన్ని ఏం చేయాలి అనే దాని మీద మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అంతకుముందు షఫవీ నియమంలో మీమ్ సాకిన్ తర్వాత వచ్చే అక్షరాన్ని బట్టి మీమ్ని ఏం చేయాలి అనేది చూసాము. మీమ్ శబ్దాన్ని ఇద్గామ్ చేసేయాలా, ఇఖ్ఫా చేయాలా, ఇజహార్ చేయాలా అనేది మీమ్ సాకిన్ షఫవీ నియమాల్లో చదువుకున్నాం. ఇప్పుడు తన్వీన్ నూనె సాకిన్ యొక్క నియమాలలో ఈ తన్వీన్ నూనె సాకిన్లో వచ్చే నూన్ శబ్దం గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ దాని తర్వాత వచ్చే అక్షరాన్ని మనం దాచేయాలి. తర్వాత వచ్చే అక్షరం యాజ్ ఇట్ ఈస్గా పలుకుతాము, దాంట్లో ఏమి తేడా ఉండదు. కానీ దానికంటే ముందు ఏదైతే నకారం ఉందో, నూన్ శబ్దం ఉందో దాని గురించి మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఇజ్హార్ నియమం చదివాము. ఇజ్హార్ నియమంలో తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా చదవాలి అని చెప్పి మనం త్వరగా స్పష్టంగా చదవాలి. ఇది నిన్న నేర్చుకున్న విషయము. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఈరోజు పాఠానికి వెళ్దాం. నిన్న చదువుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. ఓకే, ఈరోజు పాఠం మనం ఇఖ్లాబ్ అనే పాఠం చదువుకుంటున్నాము. ఇఖ్లాబ్ అంటే కల్బ్ నుంచి వచ్చిన పదం అన్నమాట. ఇఖ్లాబ్ అనేది కల్బ్ అంటే ఏమిటి? మన గుండె, మన హృదయము, మన హార్ట్ అంటారు. ఇది కల్బ్ అంటే మన యొక్క గుండె. అది ఎప్పుడు మారుతూ ఉంటుంది, లబ్ డబ్ లబ్ డబ్ అని మారుతూ ఉంటుంది, కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ కూడా మార్చటం అన్నమాట. తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి చదవాలి. ఇంకోసారి చెప్తున్నాను, తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి చదవాలి. మీమ్గా మార్చి చదవాలి. అందుకనే ఈ నియమానికి ఇఖ్లాబ్ అని పేరు పెట్టారు. ఇఖ్లాబ్ అనే పేరు దీనివల్ల వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం తన్వీన్ నూనె సాకిన్ తర్వాత అక్షరము బా వచ్చినట్లయితే, ఒకే ఒక అక్షరం ఇది, ఆ అక్షరము బా ఎప్పుడు కనపడినా కూడా తన్వీన్లోని అన్, ఇన్, ఉన్ అని చదవకుండా దాన్ని మీమ్గా మార్చేసి అమ్, ఇమ్, ఉమ్ అని చెప్పి చదవాలి. ఉదాహరణ చూద్దాం మనం. ఉదాహరణ మీమ్ కస్రా నూన్ సాకిన్ మీకు కనబడుతుంది కదా స్క్రీన్ మీద. ఇది నూన్ మీద చిన్న చిన్న మీమ్ ఉంది, నూన్ పైన చిన్న మీమ్ ఉంది. అది లేదనుకుంటే ఏమైంది? అది మీమ్ కస్రా నూన్ సాకిన్ మిన్. మిన్ మామూలుగా మనం చదివేది నూన్ శబ్దంతో చదువుతాము, మిన్. కానీ నూన్ సాకిన్ తర్వాత అక్షరము బా రావటం వలన నూన్ శబ్దాన్ని పూర్తిగా దాచివేసి
మీమ్గా అంటే దాచివేయటం అంటే మీమ్గా మార్చివేసి చదవాలి. ఇప్పుడు ఏం చదవాలి మనం? మీమ్ కస్రా మీమ్ సాకిన్ మిమ్. మీమ్ కస్రా మీమ్ సాకిన్ మిమ్. మిన్ కాదు, మిమ్ చదవాలి. మిమ్. మీమ్ కస్రా మీమ్ సాకిన్ మిమ్. మిమ్ బాది ఇలా చదివేటప్పుడు రెండు హర్కతుల దీర్ఘం కూడా వస్తుంది. ఇక్లాబ్ అక్షరాలన్నీ ఒకే ఒక అక్షరం. మరి ఇక్లాబ్ ఎప్పుడు చేయాలి? తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత అక్షరము బా గనక వచ్చినట్లయితే తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి రెండు హర్కతుల దీర్ఘంతో చదవాలి. ఇది నియమం. ఇక్కడ చూస్తే లా, లాం ఫథా లా, యాదమ్మ యు, లా యు. ఇక్కడ నూన్ సాకిన్ వచ్చి తర్వాత బా వచ్చింది. నూన్ సాకిన్ తర్వాత బా రావటం వల్ల నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చాలి. ప్రింటర్స్ మనకు హెల్ప్ చేస్తున్నారు. నూన్ సాకిన్ కానీ తన్వీన్ కానీ వచ్చినప్పుడు దాని దగ్గర చిన్న మీమ్ పెట్టి మనకు హెల్ప్ చేస్తున్నారు, మనకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎలా చదవాలి? యా దమ్మ తీసుకుని వెళ్ళి, ఈ దొమ్మ తీసుకుని వెళ్ళి మీమ్ సాకిన్తో కలపండి. నూన్ లేనట్టుగా మీరు భావించండి. యా దొమ్మ మీమ్ సుకూన్ యుమ్ బజన్న, లయుం బజన్న. ఈ నూన్ మీద ఉన్న శ్రద్ధ ఉండటం వలన ఇక్కడ ఉన్నా చేయాలి. రెండు హరకాతులు దీర్ఘం తీసే వరకు దాని శబ్దాన్ని పట్టి ఉంచాలి అన్నమాట. లయుం బజన్న. అర్థమైందా? మం బఖిల. మీమ్ ఫథా తర్వాత నూన్ సాకిన్ వచ్చింది. మామూలుగా చదివే విధానం ఏమిటి? మన్. కానీ దాని తర్వాత అక్షరం బా రావటం వల్ల నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చివేసి రెండు హర్కాతులు దీర్ఘం తీస్తూ చదవాలి. మం బఖిల. మీమ్ ఫథా నూన్ సుకూన్ మన్. మీమ్ ఫథా మీమ్ సుకూన్ మమ్. మనం చదవాల్సింది మన్ కాదు, మం బఖిల. మిమ్ బైని సుల్బి. మిమ్ బైని సుల్బి. ఇక్కడ మిమ్ నూన్ సాకిన తర్వాత బా వచ్చింది కాబట్టి నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చివేసి చదువుతున్నాము. మరి అలాగే ఫతతైన్ కానీ కసరతైన్ కానీ దమ్మతైన్ కానీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఫతతైన్ కసరతైన్ దమ్మతైన్లో ఉన్న ఒక ఫథా తీసివేసి అక్కడ చిన్న మీమ్ పెడతారు. ఎక్కడ? ఒక ఫథా ప్లేస్లో చిన్న మీమ్ వస్తుంది. మరి ఇది ఒక్కొక్కసారి మీరు సౌదీలో ప్రింట్ అయినా లేదా వేరే ప్రాంతాల్లో ప్రింట్ అయిన ముసఫ్ చూస్తే ఈ విధంగా రెండు ఫథాలు ఉండే చోట ఒక చిన్న మీమ్ మీకు అక్కడ కనబడుతుంది. ఒక ఫథా ఒక మీమ్, ఒక కస్రా ఒక మీమ్, ఒక దమ్మ ఒక మీమ్ కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే అక్కడ మనం ఇక్లాబ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఐన్ యాక్చువల్గా ఉన్నది ఏమిటి? ఇక్కడ ఐన్ ఫతతైన్ అన్. ఐన్ ఉంది అక్షరము, ఇక్కడ పైన రెండు ఫథాలు ఉండాలి. కానీ మీకేం కనబడుతుంది? ఇక్కడ రెండు ఫథాలు కనపడుతున్నాయా? ఒకటి కనిపించు. ఒక ఫథానే కనపడుతుంది. దాని తర్వాత చిన్న మీమ్ కనపడుతుంది. చిన్న మీమ్ కనపడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? ఐన్ ఫథా తీసుకుని వెళ్ళి మీమ్ సాకిన్తో కలపండి. ఐన్ ఫథా మీమ్ సాకిన్ అమ్. అమ్ అమ్. ఐన్ ఫథా తీసుకుని వెళ్ళి మీమ్ సాకిన్తో, ఐన్ ఫథా మీమ్ సుకూన్, ఈ రెండు కలుపుతున్నాం మనం ఇక్కడ. లనస్ఫ అమ్ బిన్నాసియా. కారణం ఏమిటి? దీని తర్వాత అక్షరము బా వచ్చింది ఇక్కడ. మరి అలాగే ముతహరతిం. తా కింద కసరతేన్ ఉంది యాక్చువల్గా ఇక్కడ, కానీ ఒక కసరా తీసి మీమ్ పెట్టారు. ఎందుకంటే తర్వాత అక్షరము బా వచ్చింది కాబట్టి. తా కస్రా మీమ్ సుకూన్ తిమ్. ముతహరతిం బి ఐది. ముతహరతిం బి ఐది. అలాగే ఇక్కడ చూస్తే కిరామిం బరరా. మీమ్ కింద కసరతేన్ ఉంది యాక్చువల్గా, కానీ ఒక కసరా తీసేసి మీమ్ పెట్టారు. కాబట్టి మనం ఏం చేయాలి? మీమ్ సాకిన్ని తీసుకుని మీమ్ సుకున్తో కలపాలి. మీమ్ కసరా తీసుకుని వెళ్ళి మీమ్ సాకిన్తో కలపాలి. మీమ్ కసరా మీమ్ సాకిన్ ఏమవుద్ది? మిమ్. బావ రావడం వల్ల ఇక్కడ చిన్న మీమ్ ఇచ్చారనమాట. కసరతేన్కి ఒక కసరా తీసి మీమ్ పెట్టారు. కిరా మిమ్ బరరా. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం ప్రాక్టీస్ చేద్దాం. మరి సార్ పెదాలు పూర్తిగా కలవాలా, కలిసి కలవనట్టు ఉండాలా సార్? పెదాలతో ఇక్కడ మీమ్ వచ్చినప్పుడు కలుపుతాం కాబట్టి పెదాలు కలపాలి. మిమ్ కలపాలా సార్? బైని, మిమ్ బాది. అది పెదాలు కలపకుండా మీమ్ శబ్దం రాదు కదా. లేదు అంటే కొంచెం నిన్న ఒకటి చెప్పారు కదా, పెదాలు కలపకుండా కూడా కొంచెం కలిపి కలపనట్టు ఉండాలి అని.
అది అలా ఇఖ్ఫా ఏమైనా చేయాలేమో. ఇఖ్ఫా రూల్లో అది ఇఖ్ఫా రూల్లో మనం మీమ్ సాకిన్ని మీమ్ శబ్దం రాకుండా ఉంచటానికి పెదవులు కలపలేదు. కానీ ఇక్కడ మీమ్ శబ్దం రావాలి. రావాలి అంటే జీ పెదవులు సార్. రెండు కలపాలి. మీమ్ సార్ ఇప్పుడు పెదాలు కదవాలా సార్? మిమ్ బకులా పెదవులు కలవాలి. పెదవులు కలవాలా కలవకపోతే సార్? శబ్దం అంటే రాదు. నిన్న మీమ్ శబ్దం కలవకూడదని రాదు. ఉమ్, రెండు పెదవులు ఉమ్, కలవకపోతే మీమ్ శబ్దం రాదు. కాబట్టి ఖచ్చితంగా పెదవులు కలిపి రెండు ఉమ్, హరకాతులు దీర్ఘం తీయాలి. కొంతసేపు అలాగే పట్టుకోండి. ఉమ్. మం బకిలా బఖీల లయుం బజన్న మిం బాది మిం బైని సుల్బి లనస్ఫ అం బిన్నాసియ బిదంబిహిం ముతహరతిం బిఐది సఫర్ కిరామిం బరర. ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్? ఈ రూల్ పేరేంటి? ఈరోజు చదువుతున్న రూల్ పేరేమిటి? ఇక్లాబ్ షేక్. ఇక్లాబ్. ఇక్లాబ్. ఇక్లాబ్ రూల్లో మనకు తన్వీన్ నూనె సాకిన తర్వాత ఏ అక్షరం కావాలి? బా 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 అక్షరం కావాలి. మరి తన్వీన్ నూనె సాకిన్లో నూన్ శబ్దాన్ని మనం ఏం చేసి చదవాలి ఇప్పుడు? మీమ్ గా మార్చి బా చదవాలి. మీమ్గా అంటే మార్చి మీమ్ గా రెండు మార్చి హరకాతులతో గున్నా చదవాలి. చేయాలి. ఉమ్. రెండు అరగతలను దీర్ఘం తీసి మరి ఇక్కడ గున్నా చేసి మీమ్ చదవాలి. మీమ్ కనబడుతుంది కదా, కాబట్టి దీన్ని షఫవీ నియమం అనటానికి వీలు అవకాశం ఉందా? లేదు షేక్. లేదు ఇది సార్. ఇది అస్లాన్ ఇదేమిటి? తన్వీన్ నూనె సాకిన్కు చెందిన నియమము. మీమ్ అనేది శబ్దం తీయాలి కాబట్టి మీమ్ యొక్క చిన్న మీమ్ అక్కడ వస్తుంది. కానీ చిన్న మీమ్ కనపడినంత మాత్రాన అది మనం షఫవీ నియమం అని చెప్పి మనం తీసుకువెళ్ళకూడదు. జీ సార్. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తన్వీన్ నూనె సాకిన తర్వాత బా అనే అక్షరం వస్తే ఆ యొక్క నూనె యొక్క శబ్దాన్ని మీమ్ గా మార్చాలన్నారు. ఇక్కడ చిన్న మీమ్ అనేది ఉంది కదా షేక్. ఒకవేళ ప్రింటింగ్ లో ఆ చిన్న మీమ్ పడకపోయినా తన్వీన్ నూనె సాకిన తర్వాత బా వస్తే ఆ యొక్క నూనె శబ్దాన్ని మీమ్ గానే మార్చి చదవాలి. కానీ ఆ రూల్ అక్కడ మన మీమ్ చూడకూడదు. అంతే కదా షేక్? కరెక్ట్. మనకు సహాయం చేయటం కోసం ప్రింటర్స్ మనకు చిన్న మీమ్ పెడుతున్నారు, అక్కడ ప్రింట్ చేసి ఇస్తున్నారు. కానీ ఒక్కొక్క ప్రింటరు ఇంకు లేక ఇంకు వాడకుండా పిసినారి ప్రింటర్ ఉంటాడు. మేము నేను ఎందుకు ప్రింట్ చేయాలి, ఇంకు పోతుంది కదా అని చెప్పి ప్రింట్ చేయడు. అంత మాత్రాన మనం దాన్ని విడిచిపెట్టకూడదు. తన్వి నూనె సాకిన తర్వాత బాగా వస్తే మేము కనపడకపోయినా మనం రూల్ అప్లై చేయవలసిందే. చాలా షేక్. సరేనా? చాలా షేక్. చక్కగా చెప్పారు మీరు. ఇదే కాన్సెప్ట్ మీద ఉండండి. చిన్న మీమ్ కనపడినా కనపడకపోయినా తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత ఫతతేన్ కానీ, కసరతేన్ కానీ, దమ్మతేన్ కానీ, జజం ఉన్న నూన్ కానీ వీటి తర్వాత బా అక్షరం కనపడితే వెంటనే మీరు ఇక్లాబ్ చేయాలి. ఇక్లాబ్ చేయటము అంటే రెండు హరకాతుల దీర్ఘంతో నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చేసి చదవటం. చదవండి. బిస్మిల్లా. ఒక్కొక్కళ్ళే చదవండి. ఒక్కళ్ళే మైక్ ఓపెన్ చేయాలి, మిగతా వాళ్ళు ఇంటరప్ట్ చేయవద్దు. ఓకేనా? బిస్మిల్లా సార్. చదవండి అమ్మ. జీ సార్. మిమ్ బాది బకిలా. సార్ మాకు చాయిస్ చదవండి మీదే. అమ్మా. చాయిస్ మీ ఇద్దరిలో ఒకళ్ళు చదవండి. జీ సార్. బిస్మిల్లా. మం బఖిలా లా యుంబజన్న మిం బాది మిం బైन सुल्बी. सर थोड़ा ऊपर कहो सर. दोनों मिला के पढ़ना, थोड़ा गैप नस्फम. थोड़ा नहीं लाना स्वम नीचे का दिखना नहीं सर. बिन नासियती बिदम बिहिम అంతవరకే. मुतहरतिम सर. ఇదొకే ఒక పదం. బిదం బిహిం. जी सर. बिदम बिहिम मुतहरतिम बि आईदी सफरत. కిరామిం कौन सा सर? కిరామిం किधर है? బరర. जी. qiramim barara. మాషాల్లా, చాలా బాగా చదివారు మీరు. నెక్స్ట్ చదవండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం.
మిన్ బకిల ఇంకోసారి చూడండి. లయు మిన్ మిన్ బకిల ఇంకోసారి చూడండి. మిన్ అదే అలాగే ఉంది సార్. మిన్ బకిల మొదటి అక్షరం హరకాత్లో తప్పు చేస్తున్నారు. సార్ మమ్ బకిల బకిల లయుం బజన్న లయుం బజన్న మిన్ బాది మిన్ బైని సుల్బి లనస్ఫం బిన్ నాసియా బిజంబిహిం ముతహరతిం బిఐది సఫరతిన్ సఫరత్ ఇక్కడి నుంచి చదవండి. సఫరతిన్ కిరామిం. ఇది ఇది ఇఫా చేయాలి కదా సార్ ఇక్కడ. సఫరతిన్ కిరామిం బరరా. కరెక్ట్ గానే చెప్పారు. అది మనం చదవలేదు కాబట్టి నేను ఇది చెప్పట్లేదు. కిరామిం సరే సార్. బరరా. కిరామిం బరరా. మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్. అస్సలాముఅలైకుం షేక్. వాలేస్లాం. మం బఖిల లయుం బదన్న మిం బాది. ఇదొక్కటే ఒక పదము. ఇది తర్వాత పదం. ఇదొక్కటే చదవండి. లయుం బదన్న మిం బాది మిం బైని సుల్బి లతస్ఫఅం బిన్నాసియా. మళ్ళీ చదవండి, ఒక తప్పు జరుగుతుంది. ఎక్కడ షేక్? లతస్ఫఅం. ఒక తప్పు ఉంది, మీరు మళ్ళీ చదివి చూడండి. కరెక్ట్ గా ఒక్కొక్క ఇదేంటి? అక్షరం చూసి చదవండి. లతస్ఫఅం బిన్ నాసియా. నాసియా ఎక్కడ షేక్ తప్పు జరుగుతుంది? తప్పు ఉంది. నేను చెప్పే బదులు మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. నేనైతే చెప్తాను, కానీ ముందు మీరు ప్రయత్నం చేయండి. ఎక్కడ తప్పు జరుగుతుందో చూడండి. ఇది ఇక్కడ లతస్ఫామ్లో కదా షేక్ అంటున్నారు మీరు? మీరు చూడాలమ్మా, నేను చెప్తే మీకు. ఏ పదం అన్నాను షేక్? మిం బైని సుల్బి అదేనా, లేకపోతే లతస్ఫామ్ అనండి? మొదటి పదంలో మిం బైని సుల్బి అది అయిపోయింది. దాని తర్వాత లతస్ఫఅం బిన్ నాసియా. దాంట్లో తప్పు ఉంది. లతస్ఫఅం బిన్ నాసియా ఎక్కడ తప్పు షేక్? నాకు అర్థమవుతుంది షేక్. రెండో అక్షరం చూడండి అమ్మా. లతస్ అన్నా నేను ఇక్కడ, నాకు రెండు చీకటిగా కలపడుతుంది షేక్. సరే షేక్. లనస్ అయ్యో నాకు కలజడుకోలేరు. లనస్ఫఅం బిన్ నాసియా. నేను దాని నుంచి తా అనుకున్నాను షేక్, నూనె అనుకోవట్లేదు అది. ఓకే. లనస్ఫఅం బిన్ నాసియా బిజంబిహిం ముతహరతిం బిఐది. అంతే కదా షేక్? బిఐది. కరెక్టే. ఈ రెండు పదాలు చదవండి. కిరామిన్ బరరా. నూన్ శబ్దం రాకూడదు, మీమ్ శబ్దం రావాలి. కిరామిన్ బరరా. మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू से। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मम बखीला लय लयुत लयुन लयुम बदन्ना मिम मिम बादी मिम बाइनिस सुल्बी लनस्फि नासिया बिस
بالناصية بذنبهم مطهرة ఈ రెండు కలిపి చదవండి. مطهرة مطهرة بيدي بي- بيدي బి بأيدي బి ఐది مطهرة లాస్ట్ లో యామద్ ఉంది. بأيدي మరలా సరే చదవండి. مطهرة بأيدي వెరీ గుడ్. కిరామిం బరరా. كرام بررة మీం కసరా మీం సుకున్తో కలపండి. మీరు చిన్నగా ఇఖ్ఫా వచ్చింది, అలా రాకుండా కిరామిం బరరా. كرام بررة ఓకే, మాషాల్లా. నెక్స్ట్. Assalamualaikum warahmatullahi wabarakatuh. వాలేకుమ్ సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. Bismillahirrahmanirrahim. Man bakila layumbazanna ఇక్కడ ఉన్నా చేయాలమ్మా, min 2 హరకాతులు ఉన్నా కొంచెం పట్టుకోండి. ఇక్కడ layumbazanna లయుం బజన్న. layumbazanna వెరీ గుడ్. min ba'di mi- min bayni sulbi ఇక్కడ కల్కలా చేసినట్టు వచ్చింది శబ్దము, అలా కల్కలా రాకుండా త్వరగా చదవండి. లాంబాను min తర్వాత bayni sulbi సుల్బి. min bayni sulbi లా దగ్గర min కల్కలా వస్తుంది. సుల్బి min bayni sulbi కల్కలా వస్తుంది. మింబైని సుల్ బి, సులు min రాకూడదు, సుల్బి. bayni sulbi కల్కలా వస్తుంది ఇక్కడ, దీన్ని కరెక్షన్ చేసుకోండి. తర్వాత min bayni sulbi తెలుగులో ఒకసారి రాస్తాను మీకోసం. మీరు ఎలా చదువుతున్నారంటే sulbi ఇలా చదువుతున్నారు. యాక్చువల్గా చదవాల్సింది ఇది. చదవండి, min 2 తెలుగులో bayni ఉన్నట్టుగా చదవండి. sulbi it should be min bayni sulbi వెరీ గుడ్. ఓకే lanasfa'an bin nasiyah ఓకే. bizambihim mutahharatin ఇదొక్కటే చదవండి. bizambihim ఓకే, ఈ 2 కలిపి చదవండి. mutahharatin biaidi safaratin kiramin bararah. మషాల్లా, బాగా చదివారు మీరు. నెక్స్ట్. చదవాలి. అందరు అయిపోయారా? ధైర్యం చేయట్లేదా? చదవని వాళ్ళు మైక్ ఓపెన్ చేసి చదవండి. బిస్మిల్లా. अस्सलाम वालेकुम। వాలేకుమ్ సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. शेख बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मम बखीला लयुम लयुम बजन्ना ఇంకోసారి. मिम लयु लयुम बजन्ना ఇక్కడ కొంచెం గున్నా ఎక్కువ చేయండి. लयुम बजन्ना లయుం బజన్న. लयुम बजन्ना मिम बादी ఇంతవరకే. मिम ఇంతవరకు बैन मिम ఈ 2 చదవండి. मिम बादी। మీరు కాన్సెప్ట్ అర్థమైందా మీకు? సార్ అర్థమైంది షేక్। అర్థమైన తర్వాత 2 హరకాతులు మీరు దీర్ఘం తీయాలి. త్వరగా చదువుతున్నారు. మిం బఖీది లేదు, మిం బాది మం మొదటి నుంచి చదవండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం। మం బఖీలా
ఉమ్. బిజన్న రెండు ఇక్కడ బజన్న తప్పు చేశారు, మళ్ళీ ఇంకోసారి. బజన్న మిం బఖీల బాది మిం బైని అల్ సుల్బి నూన్ కసరా తీసుకుని స్వాద్తో కలపండి. బైని సుల్బి మొత్తం చదవండి. మిం బైన బైలన్ బై బైన్ బై మా మిం బైనిల్ సుల్బి ఇంకోసారి. మిం బైని అల్ సుల్బి నూన్ నూన్ని కసరా తీసుకుని వెళ్ళి స్వాద్తో కలపండి. ఈ రెండు లేవనుకోండి మీకు. మీ మిం బైని సుల్బి వెరీ గుడ్. ఇంకోసారి. మిం బైని సుల్బి ఓకే. తర్వాత కూడా రెండు పదాలు, ఇది రెండు కలిపి చదవాలి. లన్ లన్ సుఫాబి లనా లన్ సుఫాబి లనా లా లన లాం సుఫా ఫథా లా. ఒకసారి. లాం ఫథా లా, లం ఫతహలా నూన్ నూన్ ఫతహనా ఫథా సీన్ సుకూన్ నస్, నస్ లనస్ ఫా ఫథా ఫా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అక్షరం తర్వాత సుకూన్ అక్షరం ఉంటే అవి రెండు కలిపి చదవాలి. లాం దగ్గర సుకూన్ అక్షరం లేదు కదా, అందుకని లాం ఫథా లా. నూన్ లా ఫథా తర్వాత సుకూన్ అక్షరం ఉంది కాబట్టి నూన్ ఫథా సీన్ సుకూన్ నస్, లా నస్. ఫా లనస్ ఫథా ఫా, లా నస్ ఫా. ఐన్ ఫథా మీమ్ సుకూన్ అమ్. ఇక్కడ బిన్ లనస్ నాసియా. లనస్ ఫం బి బిల్ నాసియా బిన్ నాసియాలో నూన్ గున్నా ఉంది, అలిఫ్ మద్ ఉంది కాబట్టి రెండు హరకాతులు ఇక్కడ, రెండు హరకాతులు ఇక్కడ. లనస్ బిన్ ఫం బిన్ నాసియా నాసియా. లనస్ ఫం బిన్ నాసియా ఫా స్పష్టంగా చదవాలి. ఐన్ ఫథా మీమ్ సుకూన్ అమ్, ఫా అమ్. రెండు ఫమ్ అలా కలపొద్దు. ఫమ్ అని కలిపితే మారిపోతుంది, అర్థం మారిపోతుంది. ఫా అమ్, లనస్ ఫా అమ్. ఫం బిల్ నా బిన్ నాసియా ఇంకోసారి. నఅస్ నఅస్ ఫం బిల్ నఅస్ ఫం బిల్ నాసియా మొట్టమొదటి అక్షరం ఏమిటి? లా లా ఫతహ మరి అది వినపడాలి కదా మనకు, మనం కూడా లా వినపడాలి. లనస్ ఫం బిల్ నాసియా వెరీ గుడ్. ఇంకోసారి. లనస్ ఫం బిల్ నాసియా మనం ఎలా ఖురాన్ చదవటం యొక్క ప్రయాణం ఎలాంటిది అంటే, మన దారిలో మొత్తము చాలా విలువైన ముత్యాలు దారిలో పడి ఉన్నాయి. అలాంటప్పుడు మనము ఒక చిన్న ముత్యమైనా దాన్ని ఏరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేన్ని వదిలిపెట్టాం మనం. అంటే దారిలో వచ్చే ప్రతి ఒక్కదాన్ని ఏరుకోవటానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఖురాన్ చదవటం కూడా అలాగే. ఒక్కొక్క అక్షరాన్ని మనం ఖచ్చితంగా చక్కగా చదవాలి. దానిపైన ఉన్న హరకాత్ని ఖచ్చితంగా చక్కగా చదవాలి. అది ఖురాన్ యొక్క చదవటంలో బ్యూటీ అన్నమాట. మనం తప్పులు చేయకుండా అది మనల్ని కాపాడుతుంది. మనం గబగబా ఏదో 4-5 ఏరుకుని వెళ్ళిపోం కదా, మన ముందున్న ముత్యాలన్నీ ఏరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అది కొంచెం కనపడుతూ మిగతా దాగిపోయి ఉన్నా దాన్ని మళ్ళీ పైన మట్టి తొలగించి దాన్ని తీసుకుని జేబులో వేసుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనం చాలా స్పష్టంగా, ప్రత్యేకంగా ప్రతి అక్షరము దాని యొక్క హరకాతు, దాని సిఫాత్తో, దాని మఖరజ్తో చదవటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ లా మీద ఫథా ఉంది కాబట్టి దీన్ని క్లియర్గా చదవాలి. లా నస్ ఫా, లనస్ ఫా. ఇక్కడ రూల్ అప్లై అవుతుంది, ఇఖ్లాబ్. బిన్ బా కసరా నూన్ సాకిన్, ఇక్కడ నూన్ గున్నా ఉంది. బిన్ నాసియా, లనస్ ఫం బిన్ నాసియా. ఓకే షేక్ మంచి టేస్టీ బిర్యానీ మీ పళ్ళెంలో వచ్చింది అనుకోండి,
మీరు 4-5 ఏమంటారు అవి మెతుకులు తినేసి వదిలిపెట్టేస్తారా? మొత్తం పళ్ళెమంతా ఒక్క ఒక్క దానా కూడా వదలకుండా తింటారా? అలా తింటాం సార్ మొత్తం ఒకటి మొత్తం ఎక్కడైనా అటు నాకేస్తారు. ఇటు కనపడకుండా కింద పడినా కూడా అది క్లియర్గా ఉంటే అది కూడా తినేస్తారు. కాబట్టి మనం ఇన్షాల్లా. ప్రతి అక్షరాన్ని చక్కగా చదవాలి, దాని హరకాత్ని చక్కగా చదవాలి. తొందరపాటు లేదు, తొందరపాటు అస్సలు లేదు. మనం ఇప్పుడు స్పెషల్ క్లాస్లో ఉన్నాము, మన దగ్గర 40 నిమిషాల ఆ యొక్క లిమిటేషన్ కూడా లేదు. ఈరోజు చదవకపోతే రేపు చదువుతారు, కానీ చక్కగా చదవండి. ప్రయత్నం చేయండి మళ్ళీ ఇంకోసారి నిజం చదవండి. లనస్ఫాం బిల్నాసియా వెరీ గుడ్, చాలా బాగా చదివారు ఇప్పుడు. బిజమ్మిం హిం లేదు, ఒక్కొక్కటి చదవండి. బా కస్రా బి. బిజమ్మిం బిజమ్మి ఇక్కడ వరకు కరెక్ట్గా బిజమ్మిహిం వచ్చారు, ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చారు. బిజం, ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చారు. దీని తర్వాత బిజమ్మిహిం ఇది చదవాలి. బిజంబిహిం వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతవరకే ఇది కరెక్ట్గా చదివారు మీరు, మాషా. ముతహబిహిం ఇంకోసారి చదవండి. బిజంబిహిం ముతహర ఇంతవరకే ఇది. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది ఒక ఫ్రేజ్, ఇది తర్వాత ఆయత్ ఇది. బిజంబిహిం ఓకే, ఇక్కడ 2 హరకాతులు తీయండి. బిజంబిహిం వెరీ గుడ్. దీని తర్వాత ముతహర రెండు పదాలు కలిపి చదవండి. ముతహర ముతహర షకదిహిం ముతహరిహిం ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చారు, ముత్తహరా వరకు కరెక్ట్గా వచ్చారు. ఇప్పుడు ఇది ముతహరిం బైద్ ఒక్క నిమిషం. ముత్తహరా వరకు కరెక్ట్గా చదివారు మీరు. ఇక్కడ 2 చుక్కలు ఈ రౌండ్గా ఉంది, అంటే ఇది తా, ఇది తా మర్బూత. తిం తా కస్రా మీమ్ సుకూన్. తిం తిమ్. ముతహరతిం బైది బా కస్రా బి. బి బైది బి ఐది. హంజా ఫథా యా సుకూన్ ఐ. ఇది యాలీన్, ఇది హంజా ఫథా యా సుకూన్ ఐ. బి ఐ. దాల్ కస్రా ది. బి ఐది. ఇక్కడ త్వరగా చదవాలి. బిఐది ఇక్కడ దీర్ఘం తీయాలి. దాల్ కస్రా యా సుకూన్ యా మద్. బి ఐది. బి ఐది. ముతహరిం బిఐది ఇంకోసారి. ముతహరిం బిఐది ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఇంకోసారి జాగ్రత్తగా చూస్తూ చదవండి. ముతహరతిం బిఐది చక్కగా చదివారు మీరు, మాషాల్లా. కిరామిం బరరా. కిరామిం బరరా వెరీ గుడ్. నెక్స్ట్ చదవని వాళ్ళు మైక్ ఓపెన్ చేసి చదవండి. బిస్మిల్లా. అందరు అయిపోయారా? ఇంకా ఉన్నారా? నేను చదవలేదు కానీ క్లాస్కి లేట్గా వచ్చాను. ఓకే అమ్మా. దీంట్లో ఈరోజు చదువుకున్నది ఇక్లాబ్ అనే నియమం చదువుకున్నాము. ఇక్లాబ్ అనే నియమంలో నూన్ సాకిన్ తర్వాత బా అక్షరం వచ్చిన, ఫతతైన్ తర్వాత బా అక్షరం వచ్చిన, కసరతైన్ తర్వాత బా అక్షరం వచ్చిన, దమ్మతైన్ తర్వాత బా అక్షరం వచ్చిన నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి చదవాలి. దాన్ని చేయటం ఎలాగా అంటే, నూన్ కంటే ముందున్న అక్షరంపై ఏదైతే హరకాత్ ఉంటుందో, నూన్ సాకిన్ కంటే ముందున్న అక్షరంపై ఏదైతే హరకాత్ ఉంటుందో దానిని చిన్న మీమ్ కనపడుతూ ఉంటుంది, దాంతో కలిపి 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇక్కడ యాక్చువల్గా మీ ముందు కనపడుతున్నది మీమ్ ఫథా నూన్ సుకూన్ మన్. ఇది యాక్చువల్గా చదవాల్సింది, కానీ ఇక్లాబ్ నియమం వలన మీమ్ ఫథా మీమ్ సుకూన్ మమ్, నూన్ బదులు మీమ్ చదువుతున్నారు. మమ్ బఖీలా. మరి అలాగే 2 ఫతతైన్ వచ్చినప్పుడు, 2 కసరతైన్ వచ్చినప్పుడు, 2 దమ్మతైన్ వచ్చినప్పుడు ప్రింటర్స్ ఏం చేస్తారు అంటే, ఒక ఫథా తీసి మీమ్ పెట్టి అక్కడ
వదిలిపెడతారు. అంటే అక్కడ మీరు దీని తర్వాత అక్షరము బా ఉంది అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఓకే ఐన్ సార్. ఫతతైన్ వచ్చింది, తర్వాత అక్షరం బా వచ్చింది. ప్రింటర్స్ మనకి హెల్ప్ ఉమ్, చేయడానికి ఒక ఫతా తీసి మీమ్ పెట్టారు. దీన్ని ఎలా చదువుతాం మనం? ఐన్ ఫతా మీమ్ సుకూన్ అమ్. కసరతైన్ ఉంటే ఐన్ కసరా మీమ్ సుకూన్ ఇమ్. ఐన్ దమ్మతైన్ ఉంటే ఐన్ దమ్మ మీమ్ సుకూన్ ఉమ్. ఇలాగా ఒక ఫతా, ఒక కసరా, ఒక దమ్మ తీసివేసి మీమ్తో కలిపి చదవాలి. 2 అరకాతులు దీర్ఘం తీయాలి. తర్వాత బాని యాజ్ ఇట్ ఈస్గా చదవాలి. ఇది ఈ రూల్ అన్నమాట. దీన్ని ఇక్లాబ్ రూల్ అంటారు. ఉమ్, దీనిలో ఇక్లాబ్ అక్షరాలు ఒకే ఒక అక్షరము. ఇజహార్ అక్షరాలు మనం నిన్న చదువుకున్నాం కదా, 6 అక్షరాలు ఇజహార్ అక్షరాలు. కానీ ఇక్లాబ్ అక్షరము ఒకే అవును ఒక అక్షరము, అది బా. క్లియర్ అయిందా? జీ. ఓకే, చదవండి అల్హమ్దులిల్లా. చదవండి. ఇది మేము బకీలాగా చదవమంటారు. మేము ఇక్కడి నుంచి చదవండి. అక్కడి నుంచి అండి సార్. ఉమ్. మేము బకీలా. మొదటి కరెక్టే అక్షరంలో సార్. తప్పు జరుగుతుంది మీకు. మేము మేము సారీ మమ్ బకీలా. వెరీ గుడ్. యుం 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 బజన్ లామ్ కూడా ఉంది కదా యుం ఫస్ట్ లెటర్. బజన్ లామ్. లయుం జన్న. ఓకే, దీని తర్వాత 2 కరెక్టే పదాలు. సార్. ఉమ్. లయుం 2 పదాలు. కనపడుతుందా? ఈ చివరి లైన్లో 2 పదాలు కనపడుతున్నాయా? మీ మాట మాకు వినపడట్లేదు. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు. సిగ్నల్ లేదనుకుంటా షేక్. సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది. ఓకే, నెక్స్ట్ ఎవరైనా చదవండి. ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ చదిద్దామని. చదవని వాళ్ళల్లో ఎవరైనా చదవండి నెక్స్ట్. హలో అస్సలాము అలైకుం. వలైకుం क्या సలాం होता है వరహమతుల్లాహి వబరకాతుహు. చదవండి. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मम बखिला लयुंबज़न्न मिन बअदी मिन बैनी मिन बैनी నూన్ కసరా తీసుకుని వెళ్ళి సాత్తో కలపండి. ओके ओके मिन बैनी सुल्बी వెరీ గుడ్. 2 పదాలు చదవాలి. ఇక్కడ ఈ పదం ఉంది, ఇక్కడ ఈ పదం ఉంది. लनस्फ़अन बिन्नासिया करिए सही पढ़े आप. नेक्स्ट पढ़िए. बिज़म्बिहिम मुतहहरतिम बिअयदी किरामिम बररा. किरामिम बररा. మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్ అందరు అయిపోయారా చదవటం? సార్ ఇందాక నెట్ కట్ అయిపోయింది సార్. నో ప్రాబ్లం, చదవండి అమ్మా. మీరు పూర్తి చేయండి. మొదటి నుంచి చదవండి. ఇక్కడ మొదటి చదవండి. మొదటి నుంచి చదవండి. బకీలా లయుం బజన్న మిం బాది మిన్ బైని మిన్ బై. పూర్తి చదవమండి సార్. ఇది కూడా చదవాలి. 3 పదాలు సరే ఉన్నాయి దీంట్లో. సరే. మిన్ బైని సులుబి సుల్బి. లనస్ సుల్బి మిం బైని సుల్బి. లిం బైని సులుబి సులు కాదు, సుల్బి. సుల్బి.
మిం బైని సుల్బి ఇక్కడ లామ్ మీరు కల్కలా లనస్. చేస్తున్నారు. కల్కలా చేయకుండా ఓకే కలిపి సార్. చదవాలి. ఓకే సుల్బి సార్. లామ్ కింద బావత్తు. అదండి. ఓకే. సుల్బి. ఉమ్. సుల్బి. లనస్ప లనస్ప అం ఇది మేమే కదా సార్ ఇక్కడ. ఇది రెండు కలపాలి. మీమ్ అది ఐన్ ఫతా మీమ్ సుకూన్ అమ్. సార్ లనస్ప అం బిన్ 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 షై బిన్ షయాతి బీజం బీహిం. లేదమ్మా, ఇది ఇది ఇక్కడి వరకే చదవాలి. ఓకే బిన్నాసియా అండి. ఓకే బిన్నాసియా. సార్ బిన్ నాసియా. రెండు పదాలు కలిపి చదవండి. లనస్ఫ అం బిన్నాసియా. లనస్పం బిన్ నాసియా. ఇక్కడ కొంచెం మీరు తొందరపడ్డారు. ఇక్కడ కరెక్ట్ గా చదవండి జాగ్రత్తగా. ఓకే సార్. లనస్పం లనస్పం అం బిన్ నాసియా వచ్చింది సార్. ఓకే. లనస్ఫ అం బిన్నాసియా. లనస్పం బిన్ నాసియా. ఓకే. ఇది ఒకటే పదం చదవండి. బీజం బీహిం. ఓకే. తర్వాత రెండు పదాలు. ముతహరాతిం ముతహరాతిం ముతహరతిం ముతహరాతిం. తప్పదు సార్. కరెక్టే, చదవండి మీరు. నేను తప్పుంటే నేను చెప్తాను. ముతహరాతిం బిఐది బిఐది. ఓకే. కిరామిం బరరా. కిరామిం బరరా. మాషాల్లా, ప్రయత్నం మంచిగా చేశారు. తర్వాత వీడియో కూడా చూడండి 1-2 సార్లు. మీరు లేట్ పెడతారు కాబట్టి ఇంకా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू। भाई चलिए, पढ़िए। मम बखिला लयुम्बदन्ना मिन बादी मिन बादी मिन बैनिस सुल्बी लनस्फअम बिन नासिया बिदम्बिहिम मुतहरत मुतहरत मुतहरतिम बिఐది సఫరతిన్. ఇంతవరకే. ముతహరతిం బిఐది. ముతహరతిం బిఐది సఫరతిన్. లేదు, కిరామిం బరరా. కిరామిం బరరా. మాషాల్లా, గుడ్. అందరు అయిపోయారు అనుకుంటాను చదవటం. మీకేం డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. ఓకే, చిన్న క్విజ్ ఉంది ఇప్పుడు. ఇజ్హార్లో మొట్టమొదట మనం దేని గురించి వెతకాలి? మీమ్ సాకిన్. హల్కి సార్. షఫీనా నూనె సాకినా మీరు చెప్పలేదు సార్, క్లారిటీ అడగలేదు. ఇజ్హార్ అన్నాను నేను. ఇజ్హార్ ఒక్కటే పదం చెప్పాను. ఇజ్హార్లో మనం మొట్టమొదట ఇజ్హార్ నియమంలో మనము ఇజ్హార్ అక్షరాలు ఎతకాలి సార్. మొట్టమొదట వెతకవలసిన విషయం ఏమిటి ఇజ్హార్లో? నూనె సాకిన తర్వాత నూనె సాకిన తర్వాత అక్షరాల్లో
అక్షరాలు కనబడితే ఇజహార్ నియమం అప్లై అవుతుంది సార్. మొట్టమొదట అనే పదానికి అర్థం మీరు ఒకవేళ తన్వీన్ ఆలోచిస్తే తన్వీన్ నూనె సాకిన్ సార్. అంటే మనకు లాయర్లు జడ్జిలు ఒక అక్షరం కూడా పలికితే దానికి అర్థం ఉంటుంది. మనం ఆ విధంగా సార్ గమనించాలి. తన్వీన్ అంటే ఫతహతైన్ కసరతైన్ దమ్మతైన్ నూనె సాకిన్ సార్. ఇది కరెక్ట్ జవాబు. ఇజ్హార్లో మొట్టమొదట మనం వెతకవలసినది తన్వీన్ అంటే ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్ తర్వాత నూన్ సాకిన్. నాలుగింట్లో నూనె ఏదో సాకిన్ ఒకటి ఉందా లేదా 4. అని వెతకాలి. అవును ఇజ్హార్ సార్. షఫవీలో మనం వెతకవలసిన మొట్టమొదటి విషయం ఏమిటి? ఇజహార్ తన్వీన్ నూనె షఫవి సాకిన్. మీమ్ సాకిన్ తర్వాత 26 సార్. మీమ్ సాకిన్ మీమ్ తర్వాత మీమ్ 26 వెనక సార్ మీమ్. అక్షరాల్లో ఇజహార్ మీమ్ సాకిన్ సార్. లేదమ్మా, నా ప్రశ్న సార్ మీరు సార్ మీరు నా ప్రశ్న మీరు వెంటనే సమాధానం మీమ్ చెప్పండి. సార్ వెంటనే మీమ్ చెప్పకుండా వెనక. కొంచెం ఆగండి, ఆలోచించండి, అప్పుడు చెప్పండి. ఇజ్హార్ షఫవీలో మనం వెతకవలసిన మొట్టమొదటి విషయం ఏమిటి? మీమ్ మేమే సాకిన్ సార్. సాకిన్ షఫవి సార్. అంటే మీమ్ మేమే సాకిన్. సాకిన్. మేమే ఇంతే సాకిన్. మీమ్ జవాబు, ఇంతే. సాకిన్ సార్. మీమ్ సాకిన్ అనేది ఇంతే జవాబు. మీమ్ మేమే సాకిన్. సాకిన్. అవును సార్. ఓకే. ఆ, ఇక్లాబ్లో మనం వెతకవలసిన మొట్టమొదటి విషయం ఏమిటి? మీమ్ తర్వాత బా మీమ్ మీద తల్బీ సార్. నూనె సాకిన్ యా తన్వీన్ తర్వాత బా అక్షరం కనిపించడం సార్. నా ప్రశ్న కొంచెం జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పండి. ఇక్లాబ్లో మనం సార్ మీమ్ తర్వాత వెతకవలసిన మీమ్ సార్. ఇక్లాబ్లో మనము వెతకవలసిన మొట్టమొదటి విషయం ఏమిటి? ఇక్లాబ్లో మీమ్ సాకిన్ మనం సార్. మొట్టమొదటగా వెతకవలసిన విషయం ఏమిటంటే సార్ తన్వీన్ యా నూనె సాకిన తర్వాత బా అంతవరకే. అక్షరం ఉంటే లేదమ్మా, జవాబు అంతవరకే. అంతేనా? మొట్టమొదటి చాలా విషయం అని సార్ కదా చెప్తున్నా సార్. నేను. మొత్తం ఒకవేళ నా ప్రశ్న ఇక్లాబ్లో మనం ఏం వెతకాలి అంటే మీరు మొత్తం చెప్పండి, పర్లేదు. సార్. నేను అడుగుతున్నది మొట్టమొదటి విషయం మాత్రమే అడుగుతున్నా నేను. సార్ జీ నేను సార్. ఇక్లాబే షఫవి తన్వీన్ అనుకున్నాను నూనె సార్. సాకిన్ సార్. అందుకే తప్పు చెప్పారా? కసరతైన్ ఉమ్. ఫతహతైన్ దమ్మతైన్ నూనె సాకిన్ సార్. ఇంతే జవాబు చెప్పాలి మీరు. రెండోది మీమ్ జీ రావాలి సార్. అనేది తర్వాత. అది నేను తన్వీన్ తర్వాత ఏం అవును సార్. వెతకాలి అవును అంటే సార్. అప్పుడు మీరు బాగా వెతకాలి అంటారు. కానీ నేను రెండో విషయం గురించి అవును. అడగట్లేదు కదా. మొట్టమొదట మనం అసలు తన్వీన్ నూనె సాకిని అప్లై చేసేది ఉంటేనే కదా మనము ఇక్లాబ్ చేసేది. అది లేకపోతే ఇక్లాబ్ ఎలా చేస్తాము? అవును సార్. జీ అవును సార్. సార్. తన్వీన్ నూనె సాకిన్ ఇక్లాబ్లో మొట్టమొదట మనం వెతకవలసిన విషయం ఏమిటి అంటే తన్వీన్ లేదా నూనె సాకిన్. తన్వీన్ యా నూనె సాకిన్. ఓకే. ఇద్గామ్ షఫవీలో మొట్టమొదట మనం వెతకవలసిన విషయం ఏమిటి? మేమే సాకిన్ మీమ్ సార్. సాకిన్ సార్. సాకిన్. ఇంతవరకే చెప్పండి. మీమ్ సాకిన్. జీ సార్. సార్. ఇఖ్ఫా షఫవీలో మనం వెతకవలసిన మొట్టమొదటి విషయం ఏమిటి? ఇఖ్వా మీమ్ షఫీ సాకిన్ సార్. అంటే మేమే సాకిన్ కదా సార్. ఇఖ్ఫా తర్వాత షఫవీలో ఒక్క మీమ్ నిమిషం. సాకిన్ తర్వాత బా ముందుగా వస్తుంది సార్. మేమే సాకిన్ సార్. ఆ తర్వాత లెటర్ సార్. మీమ్ నా ప్రశ్న క్లియర్గా ఉంది. ఇఖ్ఫా షఫవీలో మొట్టమొదట వెతకవలసినది ఏమిటి? మీమ్ సాకిన్ సార్. అంతే చెప్పండి. ఇజ్హార్ జీ సార్. షఫవీలో మొట్టమొదట వెతకవలసిన విషయం ఏమిటి? మీమ్ మేం సాకిన్. సాకినే సార్. ఇజ్హార్లో మొట్టమొదట వెతకవలసిన విషయం ఏమిటి? తన్వీన్ సార్. తన్వీన్ తన్వీన్ నూనె నూనె సాకిన్ సాకిన్. తన్వీన్. సార్. తన్వీన్ మరియు నూనె సాకిన్. సాకిన్. నూనె ఈ సాకిన్. నూన్ రెండు చెప్పండి. సాకిన్ సార్. అలాగే ఇఖ్లాబ్లో మొట్టమొదట వెతకవలసిన విషయం ఏమిటి? తన్వీన్ నూనె సాకిన్ సార్. ఇది మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చాలా ఒకే ఇప్పుడు పేరుతో కొంచెం తేడా, పేరులో కొంచెం తేడా ఉన్న కొంచెం తేడాగా ఉన్న పేరుతో నియమాలు దగ్గరగా ఉన్నాయి. నియమాల పేర్లు చాలా దగ్గరగా ఉన్నాయి. షఫవి అని మీరు అవును. వినగానే మీమ్ సాకిన్ అనేది చెప్పాలి. ఉమ్. షఫవి అనేది పేరు ఇన్షాల్లా. రాకపోతే తన్వీన్ నూనె సాకిన్. ఇది మాటిమాటికి ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవటంలో లేకపోతే గుర్తు పెట్టుకోకపోవటం, మర్చిపోతే పెద్ద తప్పు జరుగుతుంది. మీమ్ సాకిన్ దగ్గర తన్వీన్ నియమం అప్లై చేసేస్తాం. తన్వీన్ దగ్గర ఇక్కడ చాలా ఈజీగా పొరపడే అవకాశం ఉంది. ఎందుకంటే నూన్ సాకిన్ తర్వాత మీమ్ కనపడంగానే షఫవీ నియమం అప్లై చేయాలి అని వెంటనే మీకు మనసులోకి వచ్చేస్తుంది. కానీ ఇది యాక్చువల్గా షఫవీ నియమం కాదు, ఇది తన్వీన్ నూనె సాకిన్ యొక్క నియమము. అవునా? మరి ఈ తప్పు జరగకుండా ఉండాలి అంటే మనం మన ప్రయాణంలో మన కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలి. అవునా? ఓకే. కాబట్టి ఇన్షాల్లా. మొట్టమొదటి విషయం మనం వెతకవలసింది
షఫవి నియమం ఉంటే మిమ్ సాకిను, తన్వి నూనె సాకిన్ నియమం ఉంటే తన్వి నూనె సాకిన్. ఈ రెండు మనం క్లియర్గా ఎడం చెయ్యి కుడి చెయ్యి ఎలా క్లియర్గా ఉంటుందో మన ఈ కాన్సెప్ట్ కూడా అంత క్లియర్గా ఉండాలి. ఓకే, ఇన్షాల్లా మళ్ళీ రేపు కలుద్దాము. రేపు థర్స్డే ఈవినింగ్ కదా, రేపు ఉంటుంది క్లాసు. ఇన్షాల్లా రేపు చాలా ఇంపార్టెంట్ క్లాసు, మీరు టైంకి వచ్చేయాలి. కొంచెము ఇన్షాల్లా సార్. మంచిగా మనం అర్థం చేసుకోవటానికి రేపు ప్రయత్నం చేద్దాము. అది అర్థమైతే చాలా తేలిక, అర్థం కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు. ఓకేనా? ఇన్షాల్లా ప్రయత్నం సార్ చేద్దాం. లెసన్ పేరు ఏంటి సార్? రేపు క్లాసు ఇద్గామ్ గురించి చదవబోతున్నాము. ఇద్గామ్లో 2 భాగాలు ఇన్షాల్లా. ఉన్నాయి కాబట్టి కొంచెం త్వరగా మనము వచ్చి ఇన్షాల్లా రేపు క్లాస్ అటెండ్ చేసుకుందాం ఇన్షాల్లా. ఓకేనా? జీ సార్. ఓకే, సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ అస్సలాం వాలేకుమ్ వరహ్మతుల్లాహి సలాం వబరకాతుహు. వరహమతుల్లాహి వబరకాతుహు సార్.